సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఫ్యూచర్ మార్కెట్లో అలాగే స్పాట్ గోల్డ్ రేట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? వస్తే దాన్ని బట్టి పెరిగే ఛాన్సెస్ కావచ్చు, తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? తగ్గే అవకాశం ఉందంటే ఒక ఛాన్స్ ఉంది. అది కూడా నిజంగానే గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డ్ కొనడానికి. ఎందుకంటే మొన్నటి వీడియోస్లో నేను చెప్పినట్టుగా ఒకవేళ ఈ వార్ ఏదైతే స్టార్ట్ అయిందో ఇంకా ఒకవేళ ముదిరిందనుకోండి, అంటే పరిస్థితులు చాలా దిగజారాయి అనుకోండి, బాగా కొట్టుకుంటున్నారు అంటే ఖచ్చితంగా గోల్డ్ మీకు 80,000 కూడా దాటే అవకాశం ఉంది. కానీ ఏం జరిగిందంటే కొంచెం మధ్యలో డిప్లొమసీ అనేది టాక్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. బికాస్ ఇరాన్ వాళ్ళు ఇండియాతో హెల్ప్ అడుగుతున్నారు అండ్ ఇజ్రాయెల్కి యుఎస్ సపోర్ట్లో ఏదో డిస్కషన్స్ ఉన్నాయి. సో ఇది కాస్త ఒకవేళ నిజంగానే ఫలించింది అనుకోండి, మనకు గోల్డ్ ప్రైసెస్ కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ డిస్కషన్స్ ఒకవేళ ఫెయిల్ అయ్యాయి అనుకుందాం, ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది? మళ్ళీ మీకు 80,000 మనమైతే దీపావళి వరకు పెరిగే ఛాన్సెస్ ఉంది, కానీ ఖచ్చితంగా పెరుగుతుంది అప్ సైడ్ 80,000 అని చెప్పేసి మనం చేసాం కూడా ఆ వీడియోస్లో. కానీ ఇప్పుడు దీపావళి వరకు కూడా ఆగేటట్టుగా లేదు బంగారం. ఒకవేళ ఆ డిస్కషన్స్ విఫలం అయ్యాయంటే మాత్రం దేర్ విల్ బీ అ హ్యూజ్ సన్ రైజ్ లాంటి ఒక హైయెస్ట్ ప్రైసెస్ యూ కెన్ సీ. ఈవెన్ 82,000 కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఎప్పుడు వరకు సార్? అంటే వితిన్ 2 days. ఎందుకంటే అక్కడ వార్ అనేది ఒకవేళ మరీ డీపర్గా వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరికి వినకుండా అన్ని డిస్కషన్స్ ఫెయిల్ అయ్యాయి అంటే, వీళ్ళ నిర్ణయం మీద వాళ్ళ నిర్ణయం మీద ఉన్నారంటే ఇక కథ అంతానికి వస్తుంది. అండ్ దెర్ విల్ బీ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చింది అనుకుందాం, మీకు 82,000 అయితే ఈజీగా మీరు చూడొచ్చు వితిన్ మేబీ 2 days ఆర్ వీక్స్ టైం. ఒకవేళ పరిస్థితి వార్ పెరిగిందనుకోండి సినారియో. అదర్వైజ్ ఈ డిప్లొమసీ ఇలాగే క్యారీ అయ్యింది, డిస్కషన్స్ పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి, అంటే వార్ పోస్ట్పోన్ అవుతూ ఉంది, వార్ జరగని పరిస్థితి, ఛాన్సెస్ అయితే అలాగా కనిపించట్లేదు. అలాంటి అవకాశం వస్తే మాత్రం మీకు కనీసము 2,000 రూపాయలు అయితే మినిమం ఫాల్ ఉంది. 2,000 ఒకవేళ ఫాల్ వచ్చిందనుకోండి, అక్కడ నుంచి ఇంకొక 5,000 రూపాయలు ఫాల్ ఉంది, అంటే మొత్తం 7,000 ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. దాదాపు మీరు 24 క్యారెట్ గోల్డ్నే మీరు 70,000 రూపాయల్లో కొనే అవకాశం వస్తుంది. ఇన్ కేస్ పరిస్థితులు చేతుల్లో నుంచి ఒకవేళ అన్కంట్రోలబుల్ అయిపోతే అప్పుడు మనం చెప్పలేం. ఒకవేళ ఏం కాకపోతే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో లెట్స్ సీ ది స్పాట్ మార్కెట్. స్పాట్ మార్కెట్ అసలు కంప్లీట్గా చెలరేగిపోతున్నాయి. చూసుకుంటే నిన్న అదే రేట్లో ఉన్నాయి, అసలు ₹1 పెరిగే ఆర్ పడే ఛాన్స్ అయితే లేదు. పెరిగే ఛాన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అండ్ పైగా ఇప్పుడు సండే వచ్చిందనుకోండి, మళ్ళీ స్పాట్ మార్కెట్స్ మీకు క్లోజ్ ఉంటాయి, ఫ్యూచర్స్ మార్కెట్ వరల్డ్ వైడ్లో క్లోజ్ ఉంటాయి, కాబట్టి మీకు మార్కెట్స్లో ఎక్కువగా ప్రైసెస్ అనేది ఎక్కడికి వెళ్ళవు. కానీ అందరికీ చెప్తున్నాను, ప్రతి వీకెండ్లో సాటర్డేస్ అండ్ సండేస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అండ్ ఇండియన్ మార్కెట్స్ ఉండవు. కాబట్టి ఆ రోజున ఒకవేళ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో ఎలాంటి గొడవలు, లేదంటే రష్యా అండ్ యుక్రెయిన్ మధ్యలో పెద్ద గొడవలు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మీరు ఒకవేళ గోల్డ్ కొనాలి అనుకున్నారనుకోండి, ఇమ్మీడియట్గా వెళ్ళి కొనేయమంటాను ఆదివారం ముందే. ఎందుకంటే మండే రోజున మీకు అందని రేట్లలో ఓపెన్ అవుతుంది గోల్డ్. సో దట్ ఈస్ వన్ థింగ్. కమ్ బ్యాక్ టు ది 24 క్యారెట్ గోల్డ్. 7,761 ఉన్న ప్రైసెస్ నిన్న కాస్త ఈ రోజు కూడా సేమ్ ప్రైసెస్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో దెర్ ఈస్ నో అబ్సల్యూట్ చేంజ్. 22 క్యారెట్ గోల్డ్ 7,120 నుంచి మీకు 7,120 అగైన్ ఎస్టర్డే అండ్ టుడే ద సేమ్ ప్రైసెస్. కానీ 7,767 అంటే ఆల్మోస్ట్ 7,800 ఉన్న గోల్డ్ ప్రైసెస్లో ఎలాంటి కరెక్షన్ అంటూ మాత్రం మీకు స్పాట్ గోల్డ్లో లేదు. కానీ ఇప్పుడు మనం చూద్దాము చార్ట్స్లో ఎలా ఉంది గోల్డ్ మూవ్మెంట్ అండ్ ఏదైనా కరెక్షన్ జరిగిందా ఫ్యూచర్స్ మార్కెట్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎలాగైతే గోల్డ్ కింద డౌన్ సైడ్ ప్రైసెస్ దాదాపు 72,899 నుంచి పెరగడం మొదలయ్యిందో, గోల్డ్ మనకి దాదాపు 75,899 వరకు, అంటే దాదాపు మీకు ఒక 3,000 రూపాయల రైజ్ అంటూ జరిగిందంటే వితిన్ ఫ్యూ డేస్లోనే. ఆ డేట్ కూడా మీకు చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఆన్ ద 19th of September. 19th of September, దాని తర్వాత ఈ డేట్ చూసుకుంటే 1st of October. అంటే ఒక 10 రోజులు, అంటే ఈ 10 రోజుల్లో మళ్ళీ మధ్యలో మీకు సాటర్డే సండేస్ కూడా ఉంటాయి. సో దాదాపు ఒక వారం రోజుల లోపలే 6 to 7 days లోపలే మీకు గోల్డ్ అనేది మోర్ దెన్ 3,000 పెరగడము
ఇది ఎక్కడి కైండ్ ఆఫ్ ట్రెండ్ అనేది అర్థం అవ్వట్లేదండి ఎవరికి కూడా. ఎందుకంటే 100 రూపాయలు 300 రూపాయలు పెరగాలి అంటేనే కొన్ని నెలలు గడిచిపోయేది ఇంతకుముందు. అవునవును. కానీ ఇప్పుడు వారం రోజుల్లో 3000 రూపాయలు అంటే షేర్ మార్కెట్లో షేర్ ధరలు కూడా ఇంత ఫాస్ట్గా పెరగట్ల, గోల్డ్ అంత ఫాస్ట్గా పెరిగిపోతుంది మరి. సో ఇక్కడ మనం చూద్దాము, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ లాంటిది తీసుకున్న తర్వాత గోల్డ్ మళ్ళీ మీకు ఈ లోస్ నుంచి ఆన్ ది 30th ఆఫ్ సెప్టెంబర్న 74,660 ఉన్న గోల్డ్ కాస్త మీకు 75,889కి వెళ్ళింది. అంటే ఇక్కడ కూడా మీరు చూసుకుంటే విత్ ఇన్ నో టైంలో ఒక 1000 రూపాయల కంటే పైగా గోల్డ్ పెరిగింది. అందుకే యూ కెన్ సీ సమ్ ప్రాఫిట్ బుకింగ్ హియర్, బట్ దెర్ ఈస్ నో క్లియర్ ఇండికేషన్ దట్ గోల్డ్ విల్ ఫాల్. ఇప్పుడైతే ఉన్న పరిస్థితుల్లో గోల్డ్ ఫాల్ అయ్యే కనిపించట్లేదు. ఎందుకంటే మనం ట్రెండ్ లైన్ ఎప్పుడు ఇలా క్రాస్గా వాడతాం కదా, కానీ ఈసారి మీకు చూపిస్తాను గోల్డ్ ప్రెడిక్షన్ చేయాలి అనుకుంటే కరెక్ట్గా మనం ఇప్పుడు హారిజాంటల్లో వాడాల్సి వస్తుంది. సో ఇది వన్ కైండ్ ఆఫ్ అన్ ఇండికేషన్. ఇక్కడ నుంచి ఇక రెండో ఇండికేషన్ అంటారా, మీకు ఎగ్జాక్ట్లీ గోల్డ్ ఈ లెవెల్ అనేది దాటి బ్రేక్ అయింది అనుకోండి, ఓన్లీ దెన్ గోల్డ్ విల్ ఫాల్ ఆర్ రైజ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఐ విల్ థికెన్ ద లైన్ సో దట్ అందరికీ క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఒక హారిజాంటల్లో నేను లైన్ డ్రా చేశా, ఎందుకంటే పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అన్నది క్లారిటీ ఇప్పుడు ఇవ్వట్లే. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నో ట్రేడ్ జోన్. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మీకు రికమెండేషన్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ వీఆర్ ఎడ్యుకేటింగ్. ఇది ఒక ఎడ్యుకేషనల్ సిరీస్ ప్రోగ్రామ్ కాబట్టి వీఆర్ ఎడ్యుకేటింగ్ యూ. చూసి నేర్చుకోండి, డౌట్స్ ఏమైనా ఉంటే ఎనీ డే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి? గోల్డ్ గురించి తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అన్న, ఒక మంచి హై రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఏ విధంగా మీ గైడెన్స్ దొరుకుతుంది మాకు? పర్ఫెక్ట్ శిరీష, వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, నేను చెప్పేది ఒకటేనండి. అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే దారి ఏంటంటే మీరు కావాల్సిన ఫైనాన్షియల్ నాలెడ్జ్ నేర్చుకుంటే అది మీకే తోడ్పడుతుంది. ఎందుకంటే పుట్టిన పిల్లలు మనకు తోడిచ్చినా లేకున్నా మీ ఎడ్యుకేషన్, మీ నాలెడ్జ్ మాత్రం ఎప్పుడూ మీతో పాటే ఉంటుంది. దట్ నోబడీ క్యాన్ టేక్ ఇట్ అవే. సో డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, కానీ నాలెడ్జ్ ఎప్పటికీ ఉండిపోతుంది. సో ఇఫ్ యూ గెట్ ద రైట్ నాలెడ్జ్, ఏమంటారంటే అందరూ నా దగ్గర నాలెడ్జ్ ఉందండి అంటారు, బట్ డూ యూ హ్యావ్ అ రైట్ నాలెడ్జ్ ఆర్ నాట్? దాన్ని పరీక్షించుకోండి ఒకసారి. అలాంటి సినారీలో మీకు చిన్న డౌట్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఎందుకంటే అప్పులు ఆర్ అట్ ద సేమ్ టైం డిప్రెషన్లో ఉన్నారు, మీకు ఎలా ఆ ఈఎంఐస్ని కన్వర్ట్ చేసుకోవాలి, లేదంటే కొత్త లోన్ ఎలా తీసుకోవాలి, ఆర్ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎలా చేయాలి, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్నింగ్ విషయము. మీ మనసులో ఉంటుంది, మైండ్లో ఉంటుంది, కానీ ఎవరికి చెప్పుకోరు. సో హెల్త్ డాక్టర్ లాగే వెల్త్ డాక్టర్ కూడా వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు టైం వేస్ట్ చేయకండి. కాల్ చేసినప్పుడు మీకు ఒకవేళ నంబర్ బిజీగా ఉందా, వాట్సాప్ మెసేజ్ పంపించండి, ఎమర్జెన్సీ సర్వీసెస్ నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.